దేవుని బిడ్డలారా, ఈ 3 రోజుల సభలో వెనక చాలా కష్టము, కన్నీరు, సంఘ బిడ్డలు, దైవజనులు పోరాటం చాలా ఉంది. వాతావరణం కోసం చాలా దైవజనులు ప్రార్థన చేశారు. దేవుడు 3 రోజులు మంచి వాతావరణం ఇచ్చారు. సంశిష్టము విషయంలో చాలా దైవజనులు బాధపడ్డారు. సంశిష్టము మాట్లాడాను. శావకుడు నా క్లాస్మేట్, ఇద్దరం ప్రాణ స్నేహితులుగా ఉంటాము. దేవుడు మా ఇద్దరిని సేవలో వాడుకుంటున్నారు. ఈ 3 రోజులు సభలో జరగటానికి ఇద్దరం ఎంతో ప్రార్థన పూర్వకంగా ఉన్నాం. ప్రభు ప్రార్థన ఆలకించి దైవజనుల ముగ్గురిని తండ్రి సన్నిధిలోంచి హిస్టరీ పెద్దల్ని సాలెమన్న కుమారుని తీసుకొచ్చి ఈ 3 రోజులు పరిశుద్ధాత్మ సన్నిధిలో చక్కగా దేవుడి వాక్యం అందించడానికి ప్రభు కృప చూపారు. నా హృదయంలో ఒక వేదన. ఎంతోమంది వచ్చాం, వాక్యం విన్నాం, బలపడ్డాం, వెళ్తున్నాం. ఇక్కడ బాధ్యతలు అనేది ఎవరైనా దృష్టిలో పెట్టుకున్నారా లేదా అనేది ఒక బాధ. ఈ సిస్టమ్కి 15,000 కట్టాలి, కీబోర్డ్ వాళ్ళకి కట్టాలి, చాలా డబ్బులతో కూడిన పని. దైవజనుడు చాలా పేదవాడు. పల్లెలో బిడ్డలు అడిగితే కొంతమంది ఇచ్చారు, కొంతమంది లేవన్నారు. మరి ఆ దైవజనుడు మనందరం వెళ్ళిపోయిన తర్వాత ఆ బాకీ, ఆ బిడ్డ ఎలా తీర్చాలనేది నేను నిన్నటి నుంచి చాలా ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రభువే కరుణించునుగాక. ప్రార్థన చేద్దాం. మీకు ఏమన్నా ప్రేరేపించబడి ఏదైనా ఒక విలువ అయిన కానుక ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఏదో 100 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేది సభలు జరగవు. మొన్న నేను నగరికల్ రోడ్లో 3 రోజులు సభలు జరిపి సాక్షి వాక్యం చెప్పి నేను వస్తుంటే ఆ గుత్తికొండలో ఒక విగ్రహారమైన కార్యక్రమానికి ఆ ఊరు ప్రజలందరూ మా 10,000, మా 5,000, మా 1,000 రూపాయలు, మా బీపు కట్లని ఆ ఊరు ప్రజలు విగ్రహారానికి కానుకలు వేస్తుంటే నా హృదయం చాలా బాధపడింది. మనం సభలు పెడుతున్నాం, కోటాలు పెడుతున్నాం, కానీ మన విశ్వాసం కానీ మన పిల్లల ప్రజలు కానీ ఇదిగో నాది 1,000 రూపాయలు, 2,000, 3,000 అని రహస్యంగా దేవుడికి ఇస్తే సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు కదా. ఈ సంవత్సరము మెరగాల కోసం ఒక కుటుంబం లక్షల రూపాయలు, 1,000 రూపాయలు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. దైవజనులు కన్నీటి ప్రార్థన ద్వారానే కదా మీకు మేలు జరిగింది. ఈ 3 రోజులు కోటాలు మన గ్రామానికి, మన సంఘానికి, మన పల్లెకి, మన ప్రాంతానికి ఆశీర్వాదం కదా. ఏ కీడు రాకుండా, ఏ తెగులు రాకుండా దాన్ని గ్రహించుకోండి. దైవజనునికైనా రేపైనా కూడా పల్లెలో ఉన్న పెద్దలు ఆలోచించి దయచేసి నీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. మన పల్లె ఆస్వాదించబడడానికి తండ్రి సన్నిధి దైవజనులు వచ్చి చక్కగా దేవుడి వాక్యం అందించారు. రేపు వద్దునైనా మీకు ప్రేరేపిస్తే దైవజనులు కలిసి ఈ భారము మీరందరూ కలిసి మీరు దీన్ని తీర్చాలని నా హృదయంలో ఉన్న వేదన, బాధ తెలియపరుస్తున్నాను. నేను చేయవలసింది నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. మీరు చేయవలసింది మీరు చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, జీవాధిపతి, నీకు స్తోత్రములయ్యా. తండ్రి, నా స్నేహితులు లాజర్ పాస్టర్ గారిని ప్రభు ఈ గుమ్మనపాడు గ్రామంలో ఏర్పరచుకొని తండ్రి సన్నిధి ప్రభు మినిస్ట్రీ ద్వారా నైనా 3 రాత్రి మొదలు సభలు మహిమకరంగా జరిపించావయ్యా. గ్రామాల నుంచి ప్రభు ఊళ్ళోంచి ఎంతోమంది బిడ్డలు వచ్చారయ్యా. వాక్యం విన్నారు, బలపడ్డారు, దీవించబడ్డారు, ఆస్వాదించబడ్డారయ్యా. తండ్రి, మీకు స్తోత్రములయ్యా. తండ్రి, సేవకుని, సేవకురాలని, పిల్లల్ని, సంఘాన్ని, సేవని 100 దీవించండి. ఈ సంవత్సరం అంతా నీ